మట్కా మూవీ అయిపోయింది. ఇట్టకేలకైతే ఈరోజు మన మట్కా మూవీ అయితే చూడడం జరిగింది. చిరంజీవి గారు కాంపౌండ్ లో ఉన్నాడు కాబట్టే ఆయన సినిమాని మేము చూసాము. సో నేను చూసిన థియేటర్లో కరెక్ట్ ఎంచితే మొత్తం కలిపి 22-23 మంది ఉన్నారు నేను చూసిన థియేటర్లో. మెగా కాంపౌండ్ లో మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు. కేవలం భయ్య నేను వేరే ఎవరి హీరోల సినిమాలు చూడను. బజార్ అక్కానాలా ఏమక్కానాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఈ మనం అనొద్దు, అది నోరు జారింది అల్లునా బొక్కనా అన్నది. సో వీళ్ళంతా మెగా హీరో అని సినిమా చూశాము అన్నారు. ఓకే ఓకే చిరంజీవి గారు ఏమన్నారు, ఎన్ని రోజులు దీనిలో వీడియో పెడతాను చూడండి. లేదా మెగాని ప్రస్తావించారు లేదంటే ప్రస్తావిస్తారు, కానీ ఎన్నిసార్లు ప్రస్తావిస్తారు ఏంటి? ఇప్పుడు మాట్లాడితే మా నాన్నగారు అని మా చరణ్ బాబు మా నాన్నగారు, మా నాన్న చిరంజీవి, మా నాన్న ఎంత గొప్ప అని ప్రతిసారి చెప్పుకుంటే వినేవాడికి బోర్ కొడుతుంది. ఆపయ్య మీ నాన్న సుత్తేస్తారు. చూసిరా, ఇది చిరంజీవి గారు అన్నారు. కాబట్టే మన అల్లు అర్జున్ అన్న ఈ అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఎవరిని తగ్గనివ్వకుండా తన ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని ఈరోజు ఆర్మీ అని ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ అని అలా పిలుచుకొని చేసుకుంటున్నారు. వీళ్ళకేంది, సో తను ఎదుగుతుంటే ఇది ఒక బజార్ ముండా ఐమాక్స్ దగ్గర. సో నేను చాలా రోజులు ఏమని మాట్లాడింది, మెగా అల్లుడు అని హీరో చూసామా. సో ఈయనైతే అల్లుడు పక్కన పెట్టు ముగ్గురు అన్నదమ్ములు, మెగాస్టార్ లెజెండ్ పవర్ స్టార్ గారు, నాగబాబు గారు. సో సయాన తన అమ్మ కడుపున తోడబుట్టిన నాగబాబు కొడుకే కదా మన వరుణ్ తేజ్ అన్న. మరి ఆయన మూవీ రిలీజ్ అయినప్పుడు ఈయన మూవీ చూసినప్పుడు ఈయన మూవీ ఎందుకు చూడలేకపోయారు? మెగా ఫ్యామిలీ అంటే నేను సినిమాలు చూస్తాను, అందులో అల్లు అర్జున్ గారు ఉండబట్టే ఆనాడు గంగోత్రి టైంలో ఆయన్ని హీరోగా మేము ఆహ్వానించాము. ఇంటి చూశాను. సో మెగా ఫ్యాన్స్ అందరు టికెట్ చూస్తేనే కలెక్షన్స్ వస్తాయి కదా. మీ ఫ్యాన్స్ అనుకునే వాళ్ళు టికెట్ బుక్ చేసినా ఆ డబ్బులు వచ్చేస్తుండే కదా. మరి ఎందుకు చూడలేదు, ఎందుకు రాలేదు? సో రోజులు మారాయి. ఇంతకుముందు అంటే నడిచింది. ఇప్పుడు పేర్లు చెప్పుకుంటే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుకుంటే సినిమాలు ఆడవు. యాక్టింగ్ చేయాలి, డాన్స్ చేయాలి, ప్రతిదీ అంటే ఏదో ఒక స్కిల్స్ ఉంటుంది మనిషిలో. డిఫరెంట్ యాక్టింగ్ చేయాలి, సినిమాలో కంటెంట్ ఉండాలి, స్టోరీ బాగుండాలి, అయితేనే జనాలు చూస్తారు. అది ఏ స్టార్ అయినా, రేపు అల్లు అర్జున్ గారి సినిమా అయినా, ప్రభాస్ అన్న సినిమా, ఎవరి సినిమా కంటెంట్ బాగుంటే సినిమా బాగుంటుంది, ఖచ్చితంగా జనాలు వస్తారు. సో ఇంత వాగింది కదా. ఇంకోటి ఏమున్నది, చిరంజీవి గారు కాంపౌండ్ లో ఉన్నాడు కాబట్టే ఆయన సినిమాని మేము చూసాము. ఆయన మెగాస్టార్ అల్లుడని చూసాం కానీ బన్నీ తమ్ముడు అని చూడలా. బన్నీ తమ్ముడు అంటే ఆయన మొహం కూడా మేము చూడం. ఇంత కష్టపడుతున్నారు అన్నది, నువ్వు ఎవరికో ప్రచారం చేసినావు అన్నది. సో ఓకే, ఈయనైతే ఫ్రెండ్కి వెళ్ళాడు. చిరంజీవి గారు కాంగ్రెస్ లో ఉన్నారు, చాలా కోట్ల జనం ఆయన కోసం ఆరాధిస్తుంటే నువ్వు ఇంట గెలిచి రచ్చగెలుగు. నీ మామయ్యకి నువ్వు సపోర్ట్ చేయకుండా బయటోడికి వెళ్ళి నువ్వు సపోర్ట్ చేసావు. అది మేమందరం ఉన్నాం. అయినా సపోర్ట్ చేసినావు, కాంగ్రెస్ లో ఉన్నారు. చిరంజీవి గారు మీరు లెజెండ్ గారండి, మీరు కాంగ్రెస్ లో ఎందుకున్నారు? మా జనసేన పార్టీ పెట్టి జనసేన రావాలి. మరి అప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు మీరు కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ ఎందుకు అంటున్నారు? కాంగ్రెస్ లో చిరంజీవి గారు ఉన్నారు అని అనలేవు. అప్పుడు ఏడ దాక్కున్నావు? కేపీహెచ్పి మెట్రో కింద ఉన్నావు. అప్పుడు నువ్వు ఏడున్నావు చెప్పు, ఏడున్నావు? ఇన్ని రోజులు ఏడున్నావు? అప్పుడు అతను మాకు బన్నీగా తెలుసు. మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు గానే ఆయన సినిమా చూసాము. జగన్ గారిని వెళ్ళి కలిసినప్పుడు చిరంజీవి గారు అప్పుడు ఏడున్నావు? ఇవన్నీ గుర్తుకు రాలేదా నీకు? ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఏమైంది? టికెట్లు తెగాలి కదా. సో ఇంకోటి వరుణ్ తేజ్ అన్న కాంట్రవర్సీ కూడా మాట్లాడిండు. సో నేను కూడా అన్న రెండు విధాలు ఆలోచించాలని. ఒకటి ఎక్కడి నుంచి వచ్చినావు అన్నట్టు చాలా మంది మీడియాలో మన అల్లు అర్జున్ అన్నకే కౌంటర్ అన్నాడు. బట్ రెండు విధాలా మాట్లాడిండు. ఒకటి ఇది మాట్లాడిండు, ఇంకోటి వచ్చేసి అల్లు అర్జున్ కూడా పాజిటివ్ కూడా మాట్లాడిండు. సో నేను దానికి కూడా ఒక వీడియో చేశాను, మనం రెండు విధాలు ఆలోచించాలని. సో మీరు ఎందుకంటే మేము ఖచ్చితంగా మాట్లాడతాం. మెగా ఫ్యామిలీని కానీ మెగా హీరోలను కానీ ఎవరిని కించపరచం. మా హీరో ఇప్పుడు నువ్వు ఐమాక్స్ దగ్గరకు వచ్చి నీకు బాధ అనిపిస్తే నువ్వు అరుస్తున్నావు. మరి మా అల్లు అర్జున్ గురించి మేము అభిమానించే హీరో గురించి మాకు బాధ అనిపిస్తే మేము అరవద్దా?
మాకు ఆ హక్కు లేదా? నీకే హక్కు ఉందా? నువ్వే అభిమానివా? మేము అభిమానం కాదా? మాకు కూడా అభిమానం ఉంటుంది. సో అల్లు అర్జున్కి కౌంటర్గా వేసే మాట్లాడడం ఖచ్చితంగా కౌంటర్ రిపీట్ ఇస్తాం. కానీ నీ లెక్క బజార్ దాని లెక్క మాట్లాడము. నీటిగా నిదానంగా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, చరణ్ అన్నయ్య అని రెస్పెక్ట్తోనే మాట్లాడతాం. నీ లెక్క బజారు కేపీహెచ్పి మెట్రో కడ ఉండే వాళ్ళ లెక్క అయితే మాట్లాడడం. సో ఇది నీకు ఎప్పటి నుంచో జవాబు ఇద్దాం అనుకున్నా. మరి ఇప్పుడు ఎందుకు టికెట్లు తెగుటం లేదు? ఒక్కొక్క థియేటర్లో 20-30 మంది ఉన్నారు. దీనికి సమాధానం చెప్పును. కాబట్టి చిరంజీవి గారు సపోర్ట్ లేదని మేము ఏ రోజు చెప్పలేదు. అల్లు రామలింగ గారు ఎలాగైతే చిరంజీవి గారిని సపోర్ట్ చేశారో, ఎలా అయితే ఎదిగారో తన సొంత టాలెంట్తోని అండ్ ఈ హెల్ప్ ఎలా అయిందో, అల్లు అర్జున్ గారికి కూడా వాళ్ళ తాత అండ్ చిరంజీవి గారు మామయ్య కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ ఉంది. కానీ అల్లు అర్జున్ గారు ఎక్కడ చెప్పలేదే, తప్పుగా మాట్లాడలేదే. నేను కట్టే కాలేంత వరకు చిరంజీవి గారి అభిమాని అని బేబీ ఈవెంట్లో కూడా చెప్పాడు. చిరంజీవి గారిని ఒక రేంజ్లో అన్స్టాపబుల్. అల్లు అర్జున్ అయితే ఎవరెవరో ట్రోల్ చేస్తారో 70% ఫ్యాన్స్ కొంతమంది బాగుంటారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు. వాళ్ళు ఖచ్చితంగా ఎర్రి పుష్పాలు అవుతారు అన్నాను. ఎర్రి పుష్పాలు ఇప్పుడు అన్స్టాపబుల్ దాని గురించి మంచిగా మాట్లాడారు, చిరంజీవి గారి గురించి మంచిగా మాట్లాడారు, రామ్ చరణ్ అన్న గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో మధ్యలో వీళ్ళు వచ్చిన వాళ్ళంతా ఎటుపోయారు. సో ఈమె ఎంత నెగిటివ్గా మాట్లాడింది, ఎంత బజార్ దాని లెక్క మాట్లాడింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా మాట్లాడిరా? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది మెగా ఫ్యాన్స్కి, కొంతమందికి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి తేడా. ఇది మీకు మాకు తేడా అదే. సో మీరు అలా మాట్లాడతాం, మేము ఇలా గౌరవించి మాట్లాడతాం. సో ఏమన్నావు నువ్వు? మా దేవుడు మీకు దేవుడు అయితే మాకు దేవుడు కాదా? ఎన్ని మాట్లాడినావు? ఏమైంది? ఇప్పుడు చూడొచ్చుగా మూవీ. ఇప్పుడు మట్కా మూవీ, మన వరుణ్ తేజ్ అన్న మూవీ చూడొచ్చు కదా. ఎందుకు చూడలేకపోతున్నారు? కాబట్టి ఏ ఫ్యామిలీ వల్లనో ఏ ఫ్యాన్స్ వల్ల కంటెంట్ ఉంటే ఆగుతుంది, టాలెంట్ ఉంటే ఆడుతుంది. అది. సో నీకు ఇంకా ఉంటాయి. నీ మీద ఇంకో వీడియో ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా వీడియో చేస్తాను నీ మీద. ఖచ్చితంగా నీ కౌంటర్ వీడియోలు నువ్వు మాట్లాడేది అన్ని నోట్ ఇక్కడ ఉన్నాయి. టైం వచ్చిన ప్రతిదీ ఇస్తాను. సో ఈరోజైతే మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే స్టోరీ లేదు, ఓకే, అందరు చాలా కష్టపడ్డారు, బట్ ఎక్కడో చూసినట్టు ఉంటుంది. అసలు స్టోరీ ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో బోరింగ్ సీన్స్ ఉంటాయి, ఫైట్స్ యాక్షన్ సీన్స్ కొన్ని బాగున్నాయి. అంటే అంత ఇంపాక్ట్ అనిపించదు. మెయిన్ కొన్ని చాలా, బట్ గుడ్. అన్న కూడా బాగా యాక్ట్ చేస్తాను. రీసెంట్ మూవీలతో పోల్చుకుంటే ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేసాడు. సో గుడ్, వన్ టైం వాచ్ మూవీ. సో అంత బ్లాక్ బస్టర్ అయితే ఏం చెప్పలేం, ఓకే, యావరేజ్ అంతా బాగానే చేశారు. బట్ స్టోరీ అనేది ఉండాలి. సో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఫ్యామిలీ ఒక సాంగ్ ఉంటుంది, భార్యాభర్తల సాంగ్, ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. అది కొద్దిగా నాకు నచ్చింది, అదొక్కటి బాగా నచ్చింది. ఫైట్స్ కూడా నచ్చినాయి, బట్ ఇంకా మంచిగా తీయాల్సింది. గుడ్, ఒక యావరేజ్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఏం కాదు, గుడ్ యావరేజ్, వన్ టైం. సో టైం పాస్ కాక వెళ్ళి చూస్తే చూడాలి, కానీ చాలా బోరింగ్ సీన్స్ కూడా చాలా ఉంటాయి. సో కష్టపడ్డారు అందరూ, బట్ కష్టానికి ప్రతిఫలం అయితే రాలేదు. ఇంకా డిఫరెంట్గా తీయాల్సింది. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.